హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఓజీ టికెట్స్ గురించి జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పగరగిల్లిన ఫైరు మొదలెడి తెమ్మిగలరే ఎవరు ఇంకా ఎగ్జాక్ట్లీ 20 డేస్లో అనుకుంటా సినిమాను చూడబోతున్నాం. హరిహర వీరమల్లుతో ఎన్ని మైతులు అయితే చూసామో, ఎన్ని ట్రోల్స్ అయితే చూసామో, వాటన్నిటికి కూడా చెప్పుతో కొట్టేటట్టు సమాధానం చెప్పేటటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ ఓజీ అనమాట. ఆ సమాధానం చెప్పడానికి ఇంకైతే మనకి ఎంతో దూరం లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో టికెట్ గురించి మాట్లాడుకుందాం, బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి మాట్లాడుకుందాం, సినిమా హిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, ఫట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట టీజర్ రిలీజ్ చేశారు. నిజంగా ఆ టీజర్ని రిపీటెడ్ వర్షన్లో నేను ఎన్నిసార్లు చూసినా నాకే గుర్తులేదు. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే, అలాంటోడు మళ్ళీ వస్తున్నాడని చెప్పి నాకు ఒక 100 టైమ్స్ అదైతే వినపడి ఉంటుంది అనమాట. అలా ఇని ఎలా అయిపోయాను నేను. ఇంకా ఆ తర్వాత సైలెంట్గా అయిపోయాను. అండ్ మన బద్రీనాథ్ ఎడిటింగ్ ఒకటి వచ్చిందనమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకేం రావాలో ఇప్పట్లో అప్డేట్లు అనుకున్నాం, సెప్టెంబర్లో రిలీజ్ చేస్తాం అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. కానీ మనకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. అది కాక అదే డేట్లో అఖండ 2 ఉంది. సో క్లాష్కి అయితే రారు. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారో లేదో అనేటటువంటిది తెలియదు. ఖచ్చితంగా సెప్టెంబర్లో కూడా రాదు. ఇంకెప్పుడు 2026లో చూద్దాంలే. జనవరికి రిలీజ్ అయిద్దో, ఫెబ్లో రిలీజ్ అయిద్దో. ఫెబ్లో ఆల్రెడీ భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా ఏమన్నా ఫెబ్లో రిలీజ్ చేస్తారు, 2026 మ్యాక్సిమం మధ్యలో ఎక్స్పెక్ట్ చేసిలే, సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేసిలే అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ వాటన్నిటిని కూడా తలకిందులు చేసేసి సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తప్పకుండా కలగాలన్నమాట. ఇంకా ఆ తర్వాత సాంగ్ రిలీజ్ చేయటం భయ్యా ఎన్నిసార్లు ఎన్నో గుర్తులేదు తెలుసా. నిద్రపోయినా కానీ ఓచి 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 అని చెప్పి వినపడుతుంది అనమాట. పగరగిలిన ఫైరు మొదలెడి తెమ్మిగలరే ఎవరు. డైలీ రొటీన్ అయిపోయింది. విని ఇంకా బోర్ కొట్టట్లా. ఇంకా ఏయో కనపడతాయి అనమాట. ఇంకా సీన్లో నేను అకిరా ఊహించుకుంటున్నా, ఇంకా సీన్లో పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుంటున్నా, ఎలా చూపిస్తావు సుజిత్ అనేటటువంటిది తప్పకుండా కలుగుతూనే ఉందన్నమాట ఫీలింగ్. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని ఆలోచించి నిజంగా ఒక 100 సార్లని బ్రెయిన్లోకి అయితే ఎక్కించుకున్నా. ఇది చాలదన్నట్టు మా ఏరియాలో వినాయకుడు మండపాల కాడ ఈ పాట పెడుతున్నారు. పగరగిలిన ఫైరు అని చెప్పి పాట పెడుతుంటే ఇంకా హైప్ అయితే పెంచుకుంటున్నాను అనమాట. ఇంకా జాల్ అన్నట్టు మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఓజీ సాంగ్ మిత్తును మరొక తలికే, ఓజీ సాంగ్ యొక్క హైప్ ఇంకా బ్రెయిన్లో నుండి బయటికి వెళ్ళక తలికే ఇంకో సాంగ్ రిలీజ్ చేయడం, అది కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం. సో హిట్ అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కానొస్తున్నాయి. వీటన్నిటికన్నా ముందు వింటేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈజ్ బ్యాక్ అనేటటువంటి అర్థమవుతుంది. సో తను ఎలా చూపిస్తారంటే మనం ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి రీతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ సినిమాలో ఏ పవన్ కళ్యాణ్ చూసాం, తమ్ముడు సినిమాలో ఏ పవన్ కళ్యాణ్ చూసాం, వింటేజ్ పవన్ కళ్యాణ్ కానీ ఎలా ఉంటాడో అలా అయితే మ్యాక్సిమం మనకు చూపించడం. నిజంగా రాజకీయాల్లో ఉండి అతను ఒక జిమ్ చేయట్లేదు, ఒక డైటింగ్ చేయట్లేదు, ఆ ఎండకి తిరగాలి, వానక తిరగాలి, అయినా కానీ ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లే. ఈ విధంగా ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు, సెకండ్ సాంగ్ విన్నప్పుడు హై బీభత్సంగా పెరిగింది. దీని తగ్గట్టు టీజర్ చూశాక ఇంకా హై బీభత్సంగా పెరిగింది. ఇక ఈ 25th సినిమా రాబోతుంది అనేటటువంటిది తెలుసుకుంటేనే కాళ్ళు చేతులు అయితే ఆడట్లేదు అనమాట. అదీ కాక ఓజీ వాళ్ళు మన యూఎస్ఏలో అయితే ఓపెన్ చేశారు. ఇప్పటిదాకా 3 లక్షల టికెట్లు అయితే సేల్ అయ్యాయి అనేటటువంటిది అఫీషియల్ అనమాట. ఇంకా ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే మనకు అఫీషియల్గా బయటకు వచ్చింది 2 లక్షల నుండి 3 లక్షలు. అడ్వాన్స్ బుకింగ్లో ఇప్పటికీ ఇండియన్ నుండి రిలీజ్ అయినటువంటి సినిమాలు అంటే వితౌట్ బాహుబలి కాకుండా ఎక్కువ టికెట్లు యూఎస్ఏ నుండి సేల్ అయినటువంటి సినిమాగా మన ఓజీ అయితే ఉందన్నమాట. 3 లక్షల టికెట్ అంటే మాటలు కాదు. ఆల్మోస్ట్ రిలీజ్ కల్లా 1 మిలియన్ టచ్ అయితే 1 మిలియన్ టికెట్స్ ఈజీగా సేల్ అవుతాయి. కూలీ రికార్డును కూడా బ్రేక్ చేసిన అవకాశం లేదు. ఎందుకంటే 1 మిలియన్ కదా, దాన్ని కూడా బ్రేక్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనేటటువంటిది అయితే చెప్తున్నారనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ బుకింగ్స్లో కూడా వీళ్ళైతే ఒక యూనిక్నెస్ చూపించారు. దేనికైనా సరే మనకు ఎల్లో కానొస్తుంది, వైట్ కానొస్తుంది. బుకింగ్ అయిందనుకోండి, అక్కడేమో బుక్ కాకపోతే గ్రీన్ ఉంటుంది అనమాట. బుకింగ్ అయిందంటే ఎల్లో కలర్ కానొస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైనా బుకింగ్ సిస్టమ్. కానీ మీరు టికెట్ బుక్ చేసుకోగానే అక్కడ ఓజీ అనేటటువంటి ఫీల్ అవుతుంది. సో మొత్తం కూడా ఓజీ మ్యానియా కాని రావాలి అని చెప్పి మూవీ టీం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. ప్రమోషన్స్ కూడా పీక్స్లో చేస్తుంది. ఒక హుడీని అయితే రిలీజ్ చేశారు. ఆ హుడీ కాస్ట్ చూసుకున్నట్లయితే 1800 రూపాయలు. ముందేమో ఓజీ అని రాసి ఉంటుంది, వెనకేమో ఇది పగరగిలిన ఫైర్ సంథింగ్ ఉంటుంది అనమాట. అంటే ఓ జాజ్ గంభీరా అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అండ్ దాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ హుడీని ఎవరు కొంటారా చూసుకున్నట్లయితే 2000 నుండి 1800 ఉంది. మన డెలివరీతో కలిపి 2000 పడుతుంది. ఆ హుడీని ఎవరు కొంటారా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఒకసారి ఏమో బుక్ చేద్దాం, ఏమో చూద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తే అవుట్ ఆఫ్ స్టాక్. నిజంగా అసలు వీళ్ళ ప్రమోషన్లు పీక్స్లోకి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు దింపడమే ఒక 20,000 టీషర్ట్లను అయితే దింపారంట. అవన్నీ కూడా నిమిషాల్లోనే అయిపోయినాయి. ఓన్లీ ఆ టీషర్ట్లు అమ్మడం ద్వారా వీళ్ళకి ఒక 10 కోట్ల దాకా వచ్చి ఉండొచ్చు అనేటటువంటి క్లారిటీగా వస్తుంది. చూసారా, పవన్ కళ్యాణ్ గారు అవసరంలో
పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరు కూడా డ్యూటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరు కూడా మార్కెటింగ్ చేస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇది మాటలు కాదు. ఈ విధంగా ఓజీ అయితే తనదైనటువంటి స్టైల్లో విజృంభం అయితే సృష్టిస్తుంది. ఇటు టీషర్ట్ సేల్స్లో అయినా, ఇటు టికెట్ సేల్స్లో అయినా, వీళ్ళు పబ్లిసిటీ చేయడంలో అయినా అంతా కూడా పీక్స్లో ఉన్నారనమాట. సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంతా. సినిమా హిట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, ఫట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, బయట వాళ్ళు ఏమంటున్నారు అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నా చూడండి. చాలామంది అంటే ఇది రివెంజ్ స్టోరీ అంటున్నారు. చూసుకున్నట్లయితే సాంగ్ మొత్తం ప్లేయర్లో మధ్యలో ఒక సాడ్ బీజియం వినపడింది. మీరు జాగ్రత్తగా సెకండ్ సింగిల్లో అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో ఒక సాడ్ బీజియం అనమాట. ఆ బీజియం ఏంటంటే హీరోయిన్ చనిపోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో హీరోయిన్ చనిపోయిన దాకా తనైతే నార్మల్ వ్యక్తి, నార్మల్ మా మనిషి అనమాట. ఎప్పుడైతే హీరోయిన్ చనిపోతారో ఆ తర్వాత ఓజాస్ గంభీరలాగా మారుతాడో, హీరోయిన్ చావుకు ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ ఓజాస్ గంభీరలాగా మారి వేటాడడం మొదలు పెడతాడు అనేటటువంటిది చాలామంది అయితే డీకోడ్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే హీరోయిన్తో అంత మంచి సాంగ్ ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఫస్ట్ ఏమో పగరగిలిన ఫైర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ హీరోయిన్తో మంచి సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ తన గ్యాంగ్స్టరే, ఆ తర్వాత తన గ్యాంగ్ అంతా వదిలిపెట్టి తను దూరంగా వచ్చి బతకాలి అని చెప్పి అనుకుంటాడు. ఆ టైంలో హీరోయిన్తో ఉన్నప్పుడు హీరోయిన్ని మన పవన్ కళ్యాణ్కి గిట్టని వాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు అయితే చంపేస్తారు. మళ్ళీ తను గ్యాంగ్స్టర్లా మారుతాడు. ఈ విధంగా 2 థీరీస్ ఉంటాయి సినిమాల్లో. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, నిజంగా ఇదే రివెంజ్ స్టోరీ అయితే సినిమా కష్టమే అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సుజిత్ని మీరు తక్కువ అంచనా ఏమాకండి, ఆయన రివెంజ్ స్టోరీలు అసలుకే పెట్టాడు. ఓకే, రన్ రాజా రన్ సినిమా ఏదైతే ఉందో తండ్రి గురించి కాదను, సాహు సినిమా ఏదైతే ఉందో అది కూడా తండ్రి గురించే. ఈ విధంగా తండ్రి అనేటటువంటిది మెయిన్ హైలైట్ చూపిస్తాడు. నాగేశం కరెక్ట్ అయినట్టయితే ఇది కూడా తండ్రి గురించే అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఓజస్ గంభీర్లో కనపడేటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ లవ్ సాంగ్లో కనపడేటువంటి పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా 2 క్యారెక్టర్లు ఉంటాయేమో. సో తండ్రిని చంపేయడం తర్వాత మనోడు వెళ్ళి రివెంజ్ తీర్చుకుంటున్నామో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఐదార్ అంటే లైక్ తన ఒక గ్యాంగ్స్టర్, ఖచ్చితంగా రివెంజ్ అనేటటువంటిది ఈ సినిమాలో మెయిన్గా ఉండొచ్చు. కానీ ఆ స్టోరీ వదిలిపెట్టండి, మీరు డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్ ఇంపార్టెంట్. తను ఎంత బాగా మ్యాజిక్ చేస్తారో అనేటటువంటి దాన్ని బట్టి సినిమాని నడిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేనైతే గెస్ చేస్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఓజీ సినిమా ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన సుజిత్ మనకి ఏదో ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాడు. దాంట్లో అయితే ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినటువంటి టీజర్ హిట్ అయింది, 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. ఖచ్చితంగా థియేటర్లో పండగ వాతావరణం ఈ సెప్టెంబర్లో మళ్ళీ మనం చూడబోతున్నాం అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను తెలుగు ఎప్పుడు ఓపెన్ చేస్తారు బ్రో అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందంట ఇంకో 2-3 రోజుల్లో. సో అది అఫీషియల్ డేట్ అయితే ఇస్తారనమాట. అది చూసుకున్నట్లయితే పిఠాపురంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలి అనేటటువంటి ప్లాన్లు కూడా జరుగుతున్నాయంట. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత మనకైతే టికెట్స్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఇది సెప్టెంబర్ అంతా కూడా ఓజీ మంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రయల్ ఉంటుంది, ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, ఆ 2 సాంగ్స్ రిలీజ్ చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, అబ్బాబ్బాబ్బో ఈ సెప్టెంబర్ మొత్తం కూడా పండగ వాతావరణం ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దాంట్లో అయితే మనం ఇక అసలు దూసుకొని వెళ్ళిపోవచ్చు అనేటటువంటిది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. సో మీ ఫీలింగ్ ఏంది? ఓజాస్ టికెట్ రేట్స్ ఎట్టుండొచ్చు అంటున్నారు, దాని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఇది చాలా బ్రేక్ ఈవెన్ చూసుకున్నట్లయితే చాలా పెద్దది. బ్రేక్ ఈవెన్ చెప్పాను నేను 200 కోట్లు అంట, 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఉందంట. అటు నార్త్ సైడ్ నుండి 100 కోట్లు వసూలు చేయాలి, ఇటు తెలుగు స్టేట్స్లో 100 కోట్లు వసూలు చేయాలంట. 100 కోట్లు అంటే అటు 100 కోట్లు ఇటు 100 కోట్లు వసూలు చేద్దాం. నాకు తెలిసి అది పెద్ద మ్యాటరే కాదనమాట. ఎందుకంటే సినిమా బాగుంది అనేటటువంటి టాక్ వస్తే 4-5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి హిట్టుబాటులో నడిచేది సినిమా. అది కూడా 100% ఫిక్స్. సో బ్రేక్ ఈవెన్ అయితే ఏ విధంగా ఉంది, పబ్లిసిటీ అయితే ఏ విధంగా ఉంది, టికెట్ రేట్స్ ఈజీగా 750-600 నుండి ఉండొచ్చు అనేటటువంటి కూడా మాట బయటకి కనపడుతుంది. వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. అవసరం ఉంది డీవీవీ ఖచ్చితంగా పబ్లిసిటీ వాళ్ళ పీక్స్ ఉంటుంది. రాజమౌళితో వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ ఓజీ పబ్లిసిటీ మీద చూపిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఉంటా మరి దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం జై